అది 1925 నాటి ఒక యథార్థ సంఘటన. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన కొత్తమ్మ తల్లి అమ్మవారి కథ. అప్పట్లో కోటబొమ్మాలికి చెందిన చిన్నప్పలనాయుడు అనే రైతు ఎడ్ల బండిపై సంతకు వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు వేకువజామున సంత నుంచి తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఓ ముసలావిడ కనిపించి, నాయనా, నన్ను నీ బండిపై ఎక్కించుకుని కోటబొమ్మాలి దారిలో దింపేస్తావా అని అడిగింది. అందుకు అప్పలనాయుడు ఒప్పుకుని బండి ఎక్కించుకున్నాడు. బండి ఆ ఊరి పొలిమేరలోని ఒక తోట దగ్గరకు రాగానే ఆ ముసలావిడ అక్కడ బండి దిగిపోయి తోటలోకి వెళ్లి అదృశ్యమైపోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన అప్పలనాయుడికి ఆ రాత్రి కలలో అమ్మవారి దర్శనమిచ్చి, నేనే కొత్తమ్మ తల్లి, నేను తోటలోనే వెలిసి ఉంటాను, నేను మాయమైన చోటనే ఉన్నాను. ఉసిరిక వేప చెట్టు దగ్గర ఉన్న రాళ్లలో నా శక్తి ఉంది. ప్రతి భాద్రపద మాసంలో పోలాల అమావాస్య తరువాతి మంగళ బుధవారాల్లో నన్ను పూజించు. గురువారం నాడు జంగిడిని నీ భార్య తలపై పెట్టి పసుపు కలశాలు, ఘటాలు, వాయిద్యాలతో నన్ను నా స్థలానికి తీసుకువచ్చి బలిప్రాకరణం చేయించు. అలా చేస్తే భక్తుల కోరికలు తీర్చుతాను, మీ ఊరి దేవతగా కొలువుంటాను. ఆ దేవి యాజ్ఞ ప్రకారం అప్పలనాయుడు పూజలు ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జాతర ఘన